హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మీరు ఎక్కడి నుంచి వీక్షిస్తున్నారు? మరి ఇతర దేశాల్లో ఉండుంటే గుడ్ ఈవినింగ్ ఆర్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్ వాట్ ఎవర్ ద టైం మే బి. ప్రతిరోజు ఇదిగో ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం 7 గంటలకి ఈ అనుదిన ధ్యానాన్ని మీ కొరకు ఫ్రెష్గా దేవుడిచ్చిన సందేశాలతో ప్రతిరోజు పోస్ట్ చేస్తున్నాం. క్రమం తప్పకుండా మీరు వీక్షించండి, ఆధ్యాత్మికంగా బలపడండి. మేము వీక్షిస్తున్నాం, దీవించబడుతున్నామని మీరు అనేకులు తెలియజేస్తున్నారు. అందుని బట్టి మరింత ప్రోత్సాహకరంగా ఈ రీతిగా కొనసాగుతున్నాం. మా కోసం ప్రార్థించండి. రెండవ చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములు. మరొకసారి నాయన ఈరోజు మాతో మాట్లాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అలసిపోయారా? పొద్దున్నే అలసిపోతారు ఏంటండి? పొద్దున్నే అలసిపోయే వాళ్ళు ఉన్నారు, మధ్యాహ్నం అలసిపోయే వాళ్ళు ఉన్నారు, సాయంత్రం అయితే బాగా అలసిపోయే వాళ్ళు ఉన్నారు. ఆయన ఎప్పుడూ అలసిపోయిన అలసటతోటే బ్రతికేవారు కొందరు ఉన్నారు. అంటే ఒక విధమైన నిరుత్సాహంతో, ఒక విధంగా ఏం చేసాము, ఏం చేయగలిగాము, ఏం చేయగలము, ఇవే ఆలోచనలతో చాలామంది కృంగిపోతూ ఉన్నారు. మీరు కూడా వారిలో ఒకరా? అవును, మరి మనకి ఎగ్జాస్ట్ అయిపోతున్నాం. అనేకమైన పనులు, బాధ్యతలు, డ్యూటీసు. అది సరే, భక్తిలో ఎలా ఉన్నారు? కొంతమంది ఇంకేం ప్రయోజనం అండి, ఇంకెంతకాలం ప్రార్థన చేయాలండి, విసుకొచ్చేసింది, దేవుడు జవాబు ఇవ్వటం లేదు అని కొందరు. ఇంతకాలం నుంచి నేను ప్రభు గారు బ్రతుకుతున్నాను, నాకేమొచ్చింది అని మరికొందరు ఏదేదో ఊహించుకుంటూ కృంగిపోతున్నారు. చూడండి, వీటన్నిటికీ ఒక్కటే విరుగుడు ఏంటంటారా? ప్రభు సన్నిధిలో కనిపెట్టండి, ప్రార్థనలో కనిపెట్టండి. దేవుడు తన శక్తినిస్తాడు. చూడండి, మీ బైబిల్ తీసి ఉందండి, బైబిల్ చదువుతున్నారా రోజు? బైబిల్లో యెషయా గ్రంథం 40వ అధ్యాయం. ఓకే, 40వ అధ్యాయము 29వ వచనం దగ్గర చదువుతున్నాను. చూడండి, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు. సొమ్మసిల్లిన వానికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. అలిసిపోయిన వారిని ఆదరించేవాడు, నూతన బలమిచ్చేవాడు ఆయనే. ఆయన సన్నిధిలో మనకు బలముంది. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు. బాలురు ఒకటేంటి, పెద్దలు, పురుషులు, స్త్రీలు అందరూ సొమ్మసిల్లుదురు, అలయుదురు. అదేదో అయిపోయిందని కంగారు పడకండి, దట్స్ న్యాచురల్. సొమ్మసిల్లిపోయినప్పుడు, అలసిపోయినప్పుడు, విసిగిపోయినప్పుడు, నీకేదో అయిపోయింది అనుకోవద్దు. పరిగెత్తు. ఎక్కడికి? సమస్యల నుంచి దూరంగా పరిగెడితే సమస్యలు వెంటబడతాయండి. ఎక్కడికి పరిగెత్తాలి? ప్రభు సన్నిధిలోనికి పరిగెత్తు. మోకాళ్ళ మీద పడు, దేవునికి మొర్రపెట్టు, నూతన బలం ఇస్తాడు దేవుడు. అదే రాయబడింది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. హల్లెలూయా. ఇలాంటి వాక్యాలు మనం చదివి ఊరుకోవటం కాదండి, మన జీవితానికి అనుభవించుకోవాలి. యెహోవా కొరకు ఎదురు చూచువారు, వెయిట్ ఆన్ ద లార్డ్. దేవుని సన్నిధిలో కనిపెట్టు, ప్రార్థనలో మొర్రపెట్టు, దేవునికి చెప్పు నీ బాధ.
మీ బలహీనమును బలముగా చేసేవాడు ఆయన. శక్తిహీనులకు బలమిచ్చేవాడు ఆయనే. మనం ఆధ్యాత్మిక జీవితంలో రీఛార్జ్ అవ్వాలంటే, నూతన బలము పొందుకోవాలంటే ఆయన సన్నిధిలో కనిపెట్టాలి. చూడండి, చాలామంది డే అంతా సెల్ ఉపయోగించి రాత్రి దాన్ని ఛార్జ్ పెడతాం మర్చిపోయారు అనుకోండి, రెండో రోజు అది పనిచేయదు. అది ఛార్జ్ పెట్టినప్పుడు మళ్ళీ పొద్దునకి ఫుల్ ఛార్జ్ అయితే అది బాగా మనం చెప్పినవన్నీ చేసి పెడుతుంది కదా. అలాగే మనం ఆధ్యాత్మిక జీవితంలో, ఈ లోక యాత్రలో దేవుని సన్నిధిలో గడిపినప్పుడు నూతన బలం పొందుకుంటాం. అవును, ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, మన విశ్వాసం అవిశ్వాసుల మధ్యలోకి వెళ్ళినప్పుడు అది తరిగిపోతుంది, అది పొల్యూట్ అయిపోతుంది. కొన్నిసార్లు లోక ప్రభావం మన మీద ఎక్కువబడిపోతుంది. కాబట్టి దేవుడితో గడుపు. ఎందుకు అంత సమయం లోకస్తులతో, మనుషులతో గడపడానికి ప్రయత్నిస్తారే కానీ, నేను సృష్టించిన సృష్టికర్త నీ ఆధ్యాత్మిక జీవితానికి సేద తీర్చే, నీ సమస్యలకు పరిష్కారాలు ఇచ్చే ప్రభువు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయమంటే టైం లేదంటారు ఏంటండి? 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థనతో సరిపెట్టుకుంటే ఎలా అండి? ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో చేయు ప్రార్థన దేవుని సన్నిధిలో గంటల తరబడి ఆత్మ మన పక్షంలో ఉండి విజ్ఞాపన చేస్తున్నప్పుడు మనం ప్రభు సన్నిధిలో కాచుకొని ఉంటే ఆత్మతో మనల్ని అభిషేకిస్తాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. నూతన బలం పొందుతారు. ఇట్ విల్ బి రెన్యూడ్ ఎవ్రీడే. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. పక్షిరాజు, ఈగిల్ కదండి. ఈగిల్ అంటే నాకు ఇష్టం. ఎందుకంటే బైబిల్లో దాని గురించి ఈగిల్ ఉదాహరణకు తీసుకొని దేవుడు అనేకమైన మాటలు మనకు నేర్పిస్తున్నాడు, వాగ్దానాలు మనకి ఇస్తున్నాడు. పక్షిరాజు వలె పైకి ఎగురుతాడు. ఆకాశము బాగా ఉన్నతమైన శిఖరానికి ఎక్కగలిగిన పక్షిరాజు ఏదైనా ఉందంటే అది ఈగిలే. కాకులన్నీ అక్కడక్కడే ఎగురుతాయి. కానీ ఈగిల్ అంతరిక్షానికి అన్నట్టుగా ఎక్కడో పైకి వెళ్తుంది. అది ఎట్లా వెళ్తుందట? రెక్కలు చాపి పైకి ఎగురడం. మీరు కాకి ఎగిరేటప్పుడు చూడండి, టపా టపా కొట్టుకుంటూ ఎగురుతుంది ఆయాసపడినట్టుగా. కానీ రెక్కలు చాపి రయ్యని వెళ్తుంది. ఈగిల్ని చూసే విమానం కనిపెట్టారట. ఆకాశంలో ఏ ఆటంకాలు లేకుండా పైకి ఎగురుతుంది. దేవుడు మనం పైన ఉండాలని ఆశపడుతున్నాడండి. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకండి. ఈ లోక ఆకర్షణలకు మించిన జీవితం మనం జీవించాలి ఆధ్యాత్మికంగా. ఇంకా ఈ శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మ మనల్ని ఆకర్షించకూడదు. ఆధ్యాత్మిక జీవితాన్ని చెడగొట్టే వాటికి దూరంగా ఎగిరిపోతాం మనం. మన పరిశుద్ధుడైన ప్రభువుతో సహవాసం చేసి స్థాయికి ఎదిగినప్పుడు ఈ లోకమంతా పెంటలాగా ఉంటుంది. పౌలు అన్నాడు కదా, నాకేమేమి లాభకరములో నష్టంగా ఎంచుకుంటున్నా, ఈ లోకాన్ని పెంటగా ఎంచుకుంటున్నా. నాకు ఇంతకంటే ఉన్నతమైనది, అత్యధికమైనవి ప్రభు ఇస్తున్నాడు. మహోన్నతమైన స్థలాల్లో జీవించే ప్రభు మనల్ని అక్కడ చేర్చాలని ఆశిస్తుంటే ఇంకా ఇక్కడే ఉండాలనుకుంటుంది. కోడి పిల్లల్లాగా. కోడి పిల్లలు చూసారా? ఎప్పుడు చూసినా ఆ పెట్టలు ఎత్తుక్కుంటుంటాయి 2 పురుగుల కోసం. అంతసేపు కిందే చూసుకుంటూ ఎత్తుక్కుంటుంటాయి. అవి ఎగరలేవు. ఎంతోమంది విశ్వాసులే వాళ్ళ కిందే ఎగురుతున్నారు. దేవా, ఒక గింజ దొరికితే చాలు, ఒక పురుగు దొరికితే చాలు, ఈ పూటకు నాన్ వెజ్ దొరికితే చాలు అని ఈ లోకంలో ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా అని దీని విషయమే, ఈ లోకం విషయమే, లోకంలో ఉన్న వాటి విషయమే. అందుకే అలిసిపోతున్నాం, అందుకే విసిగిపోతున్నాం.
అందుకే బతుకంతా ప్రయాసపడ్డా ఏమి సాధించలేకపోతున్నాం. ప్రభు వైపు చూద్దాం. ఆయన మన కొరకు దాచి ఉంచినవి కంటికి కనబడం, చెవికి వినబడం, హృదయానికి గోచరం కావు. అన్ని గొప్ప విషయాలు ప్రభు మన కొరకు సిద్ధపరిచాడు. పక్షిరాజు వలె వారు రెక్కలు చాపి పైకి ఎగురుదరు, అలేక పరిగెత్తెదరు, సొమ్మసిల్లక సాగిపోదురు. అలసిపోమిక, అలసిపోము. నూతన బలం రెస్టోర్ అవుతూనే ఉండదు ప్రభుతో గడిపేవాడికి. హనోకు దేవుడితో నడిచను, దేవుడు అతన్ని కొనిపోయాడు. 300 సంవత్సరాలు నడిచాడు. విసగల అలయక పరిగెడతాము, సొమ్మసిల్లక నడిచిపోతాం. క్రైస్తవ జీవితము ఎగరటం, ఊరికే పెచ్చులు ఎగరటం కాదండి. పైకి అధిరోహించటం, పరిగెత్తటం. వెనుకున్న వాటిని విడిచి ముందున్న వాటి కొరకు పరిగెడుతున్నాను. యేసు వైపు చూచుచూ ముందున్న పందెములో ఓపికతో పరిగెడుతున్నాను. అవునండి, నిలిచిపోయారు భక్తిలో చాలామంది. అలయక పరిగెత్తాలని, సొమ్మసిల్లక నడిచిపోవాలని. దేవునితో నడుస్తూ 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 పరలోకం చేరిపోయాడు. అవును, మరణం వరకు మనం నమ్మకంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. పక్షిరాజులో ఉన్న గొప్పతనం ఏంటంటే, 103వ కీర్తనలో చూసినట్లయితే మనకు మరో చక్కటి మాట ఉంది. కీర్తన 103లో 5వ వచనంలో, పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము కొత్తదగు చూడనట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాను. పక్షిరాజు యవ్వనం, పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనాన్ని క్రొత్తపరుస్తాను, క్రొత్త చేస్తారు, రెన్యూ. సాధారణంగా పక్షిరాజు 60-70 సంవత్సరాలు బతుకుతుంది. కానీ అది కూడా కొంతకాలం అయ్యేటప్పటికీ ఆ ముసలిదైపోయినప్పుడు దాని గోర్లన్నీ ముద్దుబారిపోతాయి, ముక్కు అరిగిపోతుంది, వెంట్రుకలన్నీ ఊడిపోతాయి, బలహీనమైపోతుంది. అప్పుడు ఏం చేస్తుంటే ఆ కొండ శిఖరానికి ఎక్కేసి ఆ బండ సద్దులో ఎక్కడో కొంతసేపు, కొన్ని రోజులు, కొంతకాలం కనిపెడుతుంది. ఆ కనిపెట్టినప్పుడు అది అక్కడ ప్రయాసపడుతుంది. ఆ ముక్కును బండకేసి రాసుకుంటుంది, ఆ యొక్క గోర్లు పీక్కుంటుంది. అంతే, కొత్త గోర్లు, కొత్త ముక్కు, కొత్త వెంట్రుకలతో మళ్ళీ క్రొత్తగా నూతన బలంతో పక్షిరాజు మళ్ళీ క్రొత్త జీవితం ప్రారంభించి మరికొన్ని సంవత్సరాలు అది పైకి ఎగురుతుంది. అందుకని దేవుని కొరకు ఎదురు చూసేవారు అలసిపోరు, విసిగిపోరు, కృంగిపోరు, వృద్ధాప్యం వచ్చిందని ఆగిపోరు, నూతన బలం పొందుకుంటారు. ఓన్లీ పక్షిరాజుకే ఈ యొక్క డిఫరెన్స్, అది ఆ యొక్క ప్రత్యేకత ఉందండి. అందుకని ప్రభు అంటున్నాడు, పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనాన్ని కొత్తదగుచున్నట్లుగా మేలుతో నీ హృదయాన్ని నింపుతానంటున్నాడు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, పక్షిరాజులు చాలా ఉన్నాయి, మనకు టైం అనుదన ధ్యానం కదా. పక్షిరాజుకి తుఫాన్ వచ్చిందంటే గూట్లో పోయి చేరవండి. మిగిలిన పక్షులన్నీ వర్షం వచ్చిందంటే గూటికి చేరతాయి. కానీ పెనుగాలులు వేస్తుంటే, తుఫాన్లు వస్తుంటే పక్షిరాజు మాత్రం రయ్యన ఎగురుకుంటూ ఎదురెళ్తుంది. ఓరు గాలికి ఎగురుకుంటూ ఇట్ విల్ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. అది భయపడదు, అది వెనుదిరగదు, అది దాగిపోదు, ఆగిపోదు. ప్రభు మనల్ని అలా ఉండాలంటున్నాడు. పోరాడి జయించు. శోధనల్లో పోరాడాలి. శోధన వచ్చిందని ఆగిపోతే, నిందలు వచ్చాయని ఆగిపోతే, శ్రమ వచ్చిందని ఆగిపోతే అది క్రైస్తవ జీవితం కాదు. దేవుడు నీకు నూతన బలం ఇచ్చింది. నీ సమస్యలను చేసుకొని వాటిని ఎదిరించి ముందుకు సాగాలి.
మన జీవితాల్లో తుఫాను లాంటి అలజడులు కలుగుతాయి, నష్టాలు కష్టాలు వస్తాయి. కానీ అలాంటప్పుడు నీ భక్తి, నీ విశ్వాసం తొణకకూడదు. ఆ తుఫానుల్లో, ఆ ఎదురీతల్లో ఆ పక్షిరాజు మరింత బలపడుతుంది. దాని బలం ఎక్కడుందో, ఎంత బలమైందో గుర్తిస్తుంది. అపవాదిని ఎదురించడి, అప్పుడు వాడు మీ అందరి నుండి పారిపోతాడు అన్నాడు. ఈ రోజున ప్రభు ఇస్తున్నాడు వాగ్దానం. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, నా సన్నిధిలో కనిపెట్టు అంటున్నాడు. అలాగే పక్షిరాజు వలె నీ యవ్వనము కొత్తదగుతున్నట్లు మేలుతో నీ హృదయాన్ని నింపుతున్నాను అంటున్నాడు. అవును, మన హృదయంలో తృప్తి ఉన్నప్పుడు మనకు నీరసం లేదు, అలసట లేదు, అలిసిపోము, విసిగిపోము, కృంగిపోము. దేవుని కొరకు బలంగా నిలబడగలుగుతాం. అటు జీవితం దేవుడు మనకి ఇచ్చును గాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఎన్నోసార్లు ఈ లోకంలో మేము నీకు దూరమై ఈ లోకాన్ని చూసి కృంగిపోతున్నామయ్యా, అలసిపోతున్నామయ్యా, మనుషులను చూసి విసిగిపోతున్నామయ్యా. నీ వైపు చూస్తే నిరీక్షణ ఉందని, అలసిన వారిని ఊరడించేవాడివని, శక్తిహీనులకు శక్తినిచ్చేవాడని, సొమ్మసిలిన వారికి బలమిచ్చేవాడివని ఈ వాక్యములో మేము చదివినట్లుగా మా మోకాళ్ళ మీద నీ పాదాల సన్నిధిలో కనిపెట్టి నూతన బలం పొందుటకు సహాయం చేయ. శోధన శ్రమంలో కూడా రెక్కలు చాపి పైకి ఎగరగలిగిన, లోక ఆకర్షణలకు లొంగకుండా పరిశుద్ధంగా బ్రతకగలిగిన కృపలను మాకు దయచేయు. ఎప్పటికప్పుడు నూతన పరచబడుతూ పక్షిరాజు యవనం వంటి యవనముతో, ఆధ్యాత్మిక బలముతో అపవాదిని ఎదిరించే వీరులుగా, నీ సాక్షులుగా ఉండటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్రాల భారాలు 9540 నెంబర్కి మీరు ఇతర దిశలో ఉంటే 9100 నెంబర్కి టెక్స్ట్ లాగా వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మేము ప్రార్థిస్తున్నాం, మీరు ప్రార్థించండి. రోజు చెప్తున్నాను. ఇవాళ ఎవరైనా కొత్తగా విని మీరు వాట్సాప్ పెడతారేమో, లేక మీరు జ్ఞాపకం చేసుకొని మీకోసం ప్రార్థిస్తున్నామన్నది గుర్తు చేస్తే మీరు స్పందిస్తారని మీకోసం ప్రార్థిస్తున్నాం కాబట్టి ఈ విషయం చెప్తున్నాను. దేవుడు మనకు నూతన బలం ఇస్తాడు, ఆయన సాక్షిగా జీవించిన కృపణిస్తాడు. నమ్మండి, ఆయన సన్నిధిలో ప్రార్థనలో కనిపెట్టండి. ప్రోచితమైన మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటల కలువరి ప్రతి తొడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుడి మహాకృప మీకు తోడైనగా. హల్లెలూయా. న్యూఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రవచితమైతే జూలై 29వ తారీఖున YWCA కాన్స్టంటియా హాల్లో 1 డే గెట్ టుగెదర్ను న్యూఢిల్లీలో మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్ తెలుగువారు, హిందీవారు, తమిళ వారు మీరు పాల్గొంటారని మనందరం కలిసి దేవుడిని స్తుతించడానికి, ప్రార్థించుకోవడానికి, ముఖ్యంగా టీవీ ద్వారా, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రార్థించాలని, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించాలని వెళ్ళి వస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. మరిన్ని వివరాలు కావాల్సిన వారు 8939393939 నెంబర్కి కాల్ చేయండి, లేదా ఈ QR కోడ్ స్కాన్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, జూలై 29వ తారీఖున న్యూఢిల్లీలో YWCA కాన్స్టంటియా హాల్లో, అశోక్ రోడ్లో ఉన్న హాల్లో 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ కూడా ఆహ్వానించండి. తప్పకొస్తారు కదా.
కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. ఉదయక